ఉజూ విధానం అనువాదించువారు ముహమ్మద్ నసీరుద్దీన్ జామియీ. సమర్పించువారు దావా అండ్ గైడెన్స్ ఆఫీస్, జుల్ఫీ, సౌదీ అరేబియా. పాఠకుడు డాక్టర్ షేక్ నాగూర్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వుజూ చేశారో అలాగే వుజూ చేయడం తప్పనిసరి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, ఎవరు ఆదేశించబడిన రీతిలో వుజూ చేసి ఆదేశించబడిన రీతిలో నమాజు చేస్తారో అతని పూర్వ చిన్న పాపాలు మన్నించబడతాయి. నిసాయి 144, ఇబ్ను మాజా 1396. మరో ఉల్లేఖనంలో ఉంది, ఎవరు నా ఈ పద్ధతిలో వుజూ చేస్తారో. బుఖారీ 159. ముఖ్య గమనిక: వుజూ నియత్ సంకల్పం నోటితో పలుకకుండా మనసులోనే చేయాలి. ఒక పని చేయుటకు మనసులో నిర్ణయించుకోవడమే నియత్. వుజూ చేయునప్పుడు సాధ్యమైనంత వరకు నీళ్లు దోబరా వృధా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి. వుజూ చేయునప్పుడు ఒక అవయవం కడిగిన తరువాత మరో అవయవం కడగడంలో ఆలస్యం చేయకూడదు. వుజూ క్రమంగా చేయాలి, క్రమం తప్పకూడదు. ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలను చూస్తూ ఈ విధంగా చేయండి. ప్రారంభంలో బిస్మిల్లా అనాలి. 1. 2 అరచేతులను మణికట్ల వరకు 3 సార్లు కడగాలి. 2. 3 సార్లు నోట్లో నీళ్లు తీసుకుని పుక్కిలించి ముక్కులో నీళ్లు ఎక్కించి శుభ్రం చేయాలి. 3 సార్లు ముఖం కడగాలి. అడ్డంలో కుడి చెవి నుండి ఎడమ చెవి వరకు, నిలువులో నొసటి మొదటి భాగం నుండి గదువ కింద వరకు. దట్టమైన గడ్డం కలవారు హిలాల్ చేయాలి. 4. 2 చేతులు 3 సార్లు కడగాలి. వ్రేలు మొదటి భాగం నుండి మోచేతుల వరకు, ముందు కుడి చెయ్యి, తరువాత ఎడమ చెయ్యి. 5. ఒకసారి తల మసా చేయాలి. అంటే 2 చేతులను తడిచేసి తల మొదటి భాగం నుండి వెనుక మెడ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనుక నుండి మొదటి వరకు తలను స్పర్శిస్తూ తీసుకురావాలి. 6. ఒకసారి 2 చెవుల మసా చేయాలి. అంటే 2 చూపుడు వేళ్లతో చెవి లోపల భాగాన్ని, బొటన వేళ్లతో పై భాగాన్ని స్పర్శించాలి. 7. 2 కాళ్ల వ్రేళ్ల నుండి శీలమండల వరకు 3 సార్లు కడగాలి. ముందు కుడికాలు, తరువాత ఎడమకాలు. చివరిలో ఈ దువా చదవాలి. అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. వుజూ తరువాత పై చదివిన వారి కొరకు స్వర్గపు 8 ద్వారాలు తెరవబడతాయి. ముస్లిం 234. ఈ వుజూ విధానం సహీ బుఖారీ హదీస్ నంబర్ 159 మరియు అబూ దావుద్ హదీస్ నంబర్ 108లో ఉన్నది.